నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి డబ్బు పరంగా ఆర్థికంగా చాలా సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కనిపిస్తుంది. గతంలో చేసిన ఖర్చుల వల్ల, అంటే ఏదైనా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, శుభకార్యాల వల్ల మేబీ కొన్ని అడ్జస్ట్మెంట్కి తెచ్చిన మనీ కావచ్చు, అప్పు రూపంలో తెచ్చిన మనీ కావచ్చు, లోన్లు మేబీ ఎక్కువ తీసుకుని ఉండొచ్చు. తిరిగి రీపేమెంట్ చేసే విషయంలో, కొన్ని ఇంపార్టెంట్ పేమెంట్స్ చేసే విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరి దగ్గరన్నా అడ్జస్ట్మెంట్కి తీసుకునే అమౌంటే కావచ్చు, అప్పు తీసుకుంటే కనుక వడ్డీ కట్టే విషయాల్లో కావచ్చు, ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్ బిల్స్, రెంట్స్, ఇలా ఇంపార్టెంట్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి విషయాలు కొంచెం ఇబ్బందిని అయితే ఎదుర్కొంటారు. అలాగే అంతేకాకుండా రెంట్స్ కానివ్వండి, మీ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ వీక్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే జనరల్గా మంత్ స్టార్టింగ్లో అన్నీ కూడా పేమెంట్స్ చేయాల్సి వస్తుంది కదా, కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటుగా హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీక్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పటి నుంచో ఉన్న బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, క్రానిక్ పెయిన్స్ అంటాం కదా, అలాగే క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోండి. ఈ వీక్లో ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఫుడ్ విషయంలో కానివ్వండి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకేదైనా దెబ్బలు తగిలితే చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, ట్రావెల్లో కానివ్వండి, ఎక్కడైనా టూర్స్ అండ్ ట్రిప్లో ఉంటే అత్యుత్సాహానికి పోయి ఏదైనా ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా జంపింగ్స్ చేసినప్పుడు, ఇలాంటి విషయాల్లో, లేకపోతే చాలా మంది ఈ సీజన్లో వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా రివర్స్ క్రాస్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద బండరాళ్ళ మీద నడుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. చాలా వరకు అవి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, నేను ఒక వాటర్ ఫాల్కి వెళ్ళినప్పుడు నేను కూడా మీలానే ఉత్సాహంతో కొన్ని రాళ్ల మీదకి ఇటు నుంచి అటు క్రాస్ చేస్తున్నప్పుడు అనుకూలంగానే దాని మీద ఉన్న ఆ మాయిశ్చర్ వల్ల నాచు పడతా ఉంటుంది కదా, దానివల్ల నేను కూడా జారిపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఉత్సాహంతో కాకుండా మీ మీద మీరు కేర్ తీసుకుంటూ అలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో పాటించి చూసి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నం చేయండి. కానీ దెబ్బలతో మాత్రం రావద్దు. దయచేసి కేర్ అయితే తీసుకోండి. అలాగే రిలేషన్షిప్లో విపరీతమైన కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానివ్వండి, అది ఇద్దరు భార్యాభర్తల మధ్యలో వేరే మూడో వ్యక్తి అంటే ఓన్లీ ఇల్లీగల్ అఫైర్ అనే అనక్కర్లేదు. మేబీ మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా కావచ్చు. అంటే అమ్మాయి సైడ్ పేరెంట్స్ కావచ్చు, అబ్బాయి సైడ్ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఎవరైనా సరే. బట్ మెయిన్లీ వచ్చేసి ఖచ్చితంగా అయితే మీకన్నా ఎక్కువ ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల, అది కుటుంబ సభ్యులకే కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా స్పెషల్ పర్సన్ ఉంటే వాళ్ళైనా కావచ్చు. సో మీకంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయం మీద మీ ఇద్దరికి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ పార్ట్నర్ని వేరే వాళ్ళు ఇష్టపడడం, వేరే వాళ్ళు కోరుకోవడం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా, అంటే
డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరికైనా ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ ఇంకేదైనా అలవాట్లు ఉంటే గనక ఈ వీక్లో మాత్రం దయచేసి జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళు చేసే ప్రయోగాల వల్ల మీకు అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, అలాగే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్కి కానివ్వండి, కెరియర్ పరంగా చూస్తే ఈ వీక్ మాత్రం చాలా అనుకూలంగా ఉంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా లాభించే అవకాశాలు కనిపిస్తుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలు ఉంటాయి, జనాకర్షణ పెరుగుతుంది. కానీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు, నట్టేంట ముంచి వెళ్ళిపోతారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి అయితే వెళ్ళిపోతారు. అలాగే కొన్ని సందర్భాల్లో విడిపోయిన ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, డివోర్స్ తీసుకోవాలి అనుకుని ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన వాళ్ళు, కొద్ది రోజులుగా విడిపోయి దూరంగా ఉంటున్న వాళ్ళు ఈ వీక్లో కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ లైఫ్లో మళ్ళీ వద్దనుకున్న పర్సన్ మీ కంటపడే అవకాశం కనిపిస్తుంది. అంటే దూరం ఉన్న తర్వాత కొంచెం ఎఫెక్షన్స్ పెరుగుతాయి కదా, ఆ రకంగా ఖచ్చితంగా దగ్గరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి ఫుల్ఫిల్మెంట్ వీక్ అని చెప్పచ్చు. బట్ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఆల్ ది బెస్ట్.